హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా బాబు అన్నప్రాసన వీడియో అండి. అన్నప్రాసన చేసాము మేము 5 months 27 daysకి చేసాము. అంటే బడ్జెట్లోనే సింపుల్గా ఇంట్లో మా బడ్జెట్లో చేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా బాగా జరిగింది. నాకు కూడా ఇది ఒక బెస్ట్ మెమరీగా ఉంటుంది కదా అని క్యాప్చర్ చేసుకున్నాను. మార్నింగ్గా మా పాస్టర్ గారు వచ్చారు, ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత అన్నప్రాసన కార్యక్రమం స్టార్ట్ చేశాము. చాలా హ్యాపీగా, చాలా హంగామాగా, చాలా ఎంజాయ్మెంట్గా జరిగిందండి. యాక్చువల్లీ మా సైడ్ అయితే అన్నప్రాసన అవి చేయరు, కాకపోతే నేనే పట్టుబట్టి మరి చేయించుకున్నాను మా బాబుకి. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి మనం అయితే ఏమి ఆస్తులు అంతస్తులు ఏవేవో అవన్నీ ఇవ్వడం అంటే కష్టం, కానీ ఇలా మెమొరీస్ని క్యాప్చర్ చేసి ఇవ్వడం అనేది చాలా మెమరీగా ఉంటుంది కదండి. అందుకని మా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అన్నం ముట్టించారన్నమాట. సింపుల్గానే చేసాము. వాళ్ళ డాడీ వాళ్ళు రాలేదు, అంటే అతనికి డ్యూటీకి సెలవు ఇవ్వలేదనేసి రావడం మానేశారు. చాలా హ్యాపీ అండి. నేను న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నేను చూసిన వాళ్ళకి ఎవరికైనా నచ్చితే సపోర్ట్ చేయండి ప్లీజ్. మన బేబీస్కి మెమరీస్గా ఉంటాయనేసి ఇవన్నీ క్యాప్చర్ చేయడం అంతే తప్ప ఏదో చేసేయాలని ఏం కాదు. చిన్న చిన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు కదా అండి. అందుకనండి ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత స్టార్ట్ చేసామన్నమాట. మా బాబు ప్రేయర్ చేసినంతసేపు పాస్టర్ గారి వైపు చాలా గట్టిగా చూస్తున్నాడండి. అసలు అప్పటి వరకు చాలా అల్లరి చేసేవాడు. ప్రేయర్ స్టార్ట్ చేసిన వెంటనే అల్లరంతా ఆగిపోయింది. అల్లరంతా ఆగిపోయి పాస్టర్ గారి వైపు అలా అంటే కంటిన్యూగా రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉండిపోయాడు. నార్మల్గా నేను కడుపులో ఉన్నప్పుడు కూడా బాగా ప్రేయర్ చేసుకునేదానండి. ఇప్పుడైనా సరే జీసస్ సాంగ్స్ పెడితే అలా పర్టికులర్గా వింటూ ఉంటాడు. ఆ సాంగ్స్ పెట్టిన బైబిల్ కానీ చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నేను కూడా డేలో మార్నింగ్ లేచిన వెంటనే నేను వాక్యం పెట్టి వినిపిస్తూ ఉంటాను. అలాగే కొంతసేపు జీసస్ సాంగ్స్ పెడతాను, వింటాడు కదా అని. బాగా వింటాడు. మంచిగా సాంగ్స్ పెట్టినప్పుడు చాలా హ్యాపీగా, చాలా ఎంజాయ్మెంట్గా చూస్తాడండి తను. చాలా ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది జీసస్ సాంగ్స్ పెట్టినా, వాక్యం పెట్టినా. తను కడుపులో ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువగా అవే వినేదాన్ని. చాలా అంటే మనం చిన్నప్పటి నుండి పిల్లలకి ఏది అలవాటు చేస్తే అదే, కాబట్టి నేను అలా అలవాటు చేసేదాన్ని అనమాట. పాస్టర్ గారు పెట్టారు. ఫస్ట్ టైం కాబట్టి అసలు తినలేకపోయాడండి. ఈ మూమెంట్ రేపొద్దున ఎదిగిన తర్వాత చూసుకుంటే ఫుల్ హ్యాపీ అవుతారనమాట వాళ్ళు. మనకు కూడా ఒక మెమరీగా ఉంటుంది కదండి. చాలా హ్యాపీ. ఇంతకు మించిన సంతోషంకి ఏమి ఉండదురా బాబు. నిజంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత వస్తుంది అని ఎవరు అడగరండి. మీకు ఎంతమంది పిల్లలని మాత్రమే అడుగుతారు. నిజంగా దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప మేలు ఏదన్నా ఉందంటే అది నా కొడుకుని నాకు గిఫ్ట్గా ఇవ్వటమే. దేవుడికి నిజంగా ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను దానికైతే. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను చర్చికి తప్ప వేరే ఎక్కడికి వెళ్ళలేదండి. ఇప్పుడే కాదు, ఎప్పుడన్నా సరే నేను ప్రేయర్ చేసుకున్నానంటే దానికి జవాబు కంపల్సరీ వస్తుంది. నేను ఏ విషయంలో అన్నా ప్రేయర్ చేసుకొని డెసిషన్ తీసుకుంటాను. తర్వాత మా అమ్మగారు పెట్టారు, పాస్టర్ గారు పెట్టారు, మా అక్క పెట్టారు, అలాగే మా వదిన పెట్టింది. అందరూ ఒకరి తర్వాత ఒకరు తినిపించారండి. తినిపించిన తర్వాత ఇది ఏం పట్టుకుంటారు అనేసి చేస్తారు కదండి. అంటే వాళ్ళ భవిష్యత్తు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది అన్నప్రాసనలో చిన్న ప్రోగ్రాం పెడతారు కదండి. అది మేము కూడా పెట్టామన్నమాట. మా వాడైతే అసలు ఏం పట్టుకుంటాడా అని నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను. కాకపోతే నిజంగా మేమందరం షాక్ అయ్యామండి. మేమందరం బుక్ పట్టుకుంటాడు అనుకుంటే వాడు బుక్ పట్టుకోకుండా ఇంకేవేవో పట్టుకున్నాడు. నిజంగా చూసేయండి ఏం పట్టుకున్నాడో. 3 times కూడా ఎంత మార్చి పెట్టినా సరే మా వాడు చూపు అంతా మనీ మీదే ఉంది.
మనీనే పర్టికులర్గా ఎక్కడికి మార్చినా సరే మనీని మాత్రమే తీసుకునేవాడు. నిజంగా పెద్ద ఎదిగిన తర్వాత బాగా సంపాదించేస్తాడో ఏటో మా బాబు, నాకు అర్థం కాలేదు. కానీ చాలా హ్యాపీ అండి. చాలా ఫాస్ట్గా అంటే ముందుకి ఉరుక్కుంటూ వెళ్ళిపోతుండే. ఫుల్ ఫన్నీ అనిపించింది నాకైతే. బెస్ట్ మెమరీ అండి నాకు మా బాబు పుట్టాక. ప్రతిదీ కూడా నేను ఇప్పటి వరకు కూడా అన్నప్రాసన ముందు రోజు వరకు కూడా వెనక్కే పాకేవాడు, ముందుకు రావడమే తెలీదు. అలాంటిది అన్నప్రాసన స్టార్ట్ చేసి ఇలా పెట్టిన వెంటనే ఉరుక్కుంటూ పోయిండు ముందుకి. చూడండి 3 సార్లు చేంజ్ చేసి పెట్టాము. చేంజ్ చేసి పెట్టినా సరే మనీ వైపే ఉండేది తన లుక్ అంతా. ప్లీజ్ సబ్స్క్రైబ్.